హాయ్ అండి, అందరికీ నమస్తే. మా ఊరిలో మా 2 ఊర్లకు మధ్యన ఒకటే హై స్కూలు. అయితే హై స్కూల్‌లో కిచెన్ గార్డెనింగ్ వేశారు. చాలా బాగుంది. కిచెన్ గార్డెనింగ్ అసలు ఎంత బాగా వేశారంటే కిచెన్ గార్డెనింగ్ వేయడం వల్ల విద్యార్థులకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని గానీ, అవగాహన, ఆ పిల్లలకు శాస్త్రీయమైన పరిజ్ఞానము, మామూలుగా మళ్ళా టీమ్‌గా అంటే జట్టులుగా స్ఫూర్తిగా కలిపి వాళ్ళు ప్రకృతి ప్రేమ పెరగడము, విద్యార్థులకు తాజాగా కూరగాయలు కానీ పళ్ళు కానీ ఏవైనా పెంచడంలో పిల్లలకు చాలా బాగా అర్థమవుతుంది. ఈ పర్యావరణం పరిరక్షణ కూడా చాలా చాలా ఉపయోగపడుతుందండి ఈ విధంగా వేసుకోవడం వల్ల. అసలు చాలా బాగుంది అంటున్నారు సార్ వాళ్ళు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని పిల్లలకు అందించడమే ముఖ్య ఉద్దేశము. ఈ కెమికల్ తీసుకురాకుండా మొత్తం ఇక్కడనే తీసుకొచ్చి వేయాలి. విద్యార్థులకు ఎట్టి పరిస్థితుల్లో న్యాచురల్గా పండించినవే పెట్టాలనేది మా ఆశ అని సార్ వాళ్ళు చాలా బాగా చెప్పారు. మామూలుగా పిల్లలకు ఎంత మొక్క పెరుగుదల పోషకాలు కానీ, మట్టి తయారీ కానీ, శాస్త్రీయ విషయాలు ఇలాంటివి నేర్చుకుంటారు బాగా. చాలా బాగుంది. అయితే మేము అన్ని కూరగాయ విత్తనాలన్నీ తీసుకొచ్చి నాటుతున్నామండి. కాకర, బీర, నేతి బీర, పొట్లకాయ, చుక్కకూర, పాలకూర వంటివి అన్ని విత్తనాలు ఒక్కొక్కటి నాటాము. అంటే ఇంతకుముందుకు సార్ వాళ్ళు నాటుకున్నారు. కాకపోతే మళ్ళీ అవి కాక ఇంకా మీకు ఏమైనా తెలిస్తే తీసుకొచ్చి నాటండి అని సార్ వాళ్ళు చాలా బాగా చెప్పారు. అందుకోసమని మళ్ళీ వేరే విత్తనాలు తీసుకొచ్చి నాటేస్తున్నాము. చాలా ఎందుకంటే ఇవి వాళ్ళ ఉద్దేశం ఏమంటే, ఇప్పుడు మామూలుగా ఆరోగ్యకరంగా ఉండాలి అంటే మనం ఎంతో డబ్బులు ఉన్నా ఏం చేయలేం. ఆరోగ్యమే ముఖ్యం. పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి. వాళ్ళకి కొంచెం పెంచుతూ ఉంటే కూడా ఈ ప్రకృతి పరంగా ఏదో ఒకటి తెలుస్తూ ఉంటుంది. దాని విలువ వాళ్ళకి తెలియపరచాలి అనేది చాలా బాగా సార్ వాళ్ళు కాన్సెప్ట్ బాగుంది. అంటే పైనుంచి ఉంది, కాకపోతే ఆచరించే వాళ్ళు ఎవరు లేరు ఎక్కువ. ఇలాంటి ఎంతో అరుదుగా చాలా తక్కువగా ఉంటారు ఈ విధంగా పాటించే వాళ్ళు. సార్ వాళ్ళు చాలా గ్రేట్. అసలు వాళ్ళు ఫినిషింగ్ వేసుకొని, డ్రాపింగ్ పైపులు వేసుకొని అసలు చాలా బాగా మెయింటెనెన్స్ చేస్తున్నారు. అది మెయింటెనెన్స్ చేయడం కూడా అదొక అసలు ఓపిక అనేది ఉండాలి. ఎవరు ఎక్కువ చేయలేరు, ఎక్కువ పట్టించుకోలేరు. చాలా గ్రేట్ సార్ వాళ్ళు కూడా అంత అదిగా నీట్గా బాగా పెట్టుకోవడం. గార్డెనింగ్ కూడా చాలా బాగా పెట్టుకున్నారు. టమాటా పళ్ళు అయితే అసలు ఎంత బాగా కాసాయి. ఇప్పటికైతే ఎలాంటి ఫెర్టిలైజర్స్ కొట్టలేదు మేము. ఓన్లీ నాటినము. వర్షాలకు వాటర్ పడడం వల్ల ఇప్పటి వరకు మేము ఏం ఫెర్టిలైజర్స్ ఏమి ఇవ్వలేదు అని అన్నారు. ఇప్పుడే నీమాశ్రం తయారు చేశాము. ఫస్ట్ నీమాశ్రం తయారు చేశాము. అయితే పీటీ సార్ ఇక్కడ చాలా బాగా ప్రోత్సహిస్తున్నాడు. మేము చాలా బాగుందమ్మా అని అంటున్నాడు. ఇక్కడ ఉన్నది హెచ్ఎం సారు, ప్రిన్సిపల్ సారు. సారు కూడా అసలు సార్ అయితే ఇంకా చాలా బాగా అది మెయింటెనెన్స్ మొత్తం ప్రిన్సిపల్ సారే చూసుకుంటున్నాడు. ఆఫీస్ రూమ్లో ఎంత వర్క్ ఉన్నా కూడా మనకు దగ్గరికి వచ్చి చెప్పి ఏ విధంగా వేశారు, ఎలా ఉందని చూసి వాళ్ళు చాలా బాగా తెలుసుకుంటున్నారు. సార్ వాళ్ళు ఈ కషాయాలు ఎందుకు ఉపయోగిస్తాము, అసలు దీనివల్ల ఉపయోగం ఏమిటి, చెట్టు ఏ విధంగా ఈ ఫెర్టిలైజర్ ఏ విధంగా చెట్టుకు ఉపయోగపడుతుంది అని వివరంగా అన్నీ తెలుసుకున్నారు సార్ వాళ్ళు. చాలా బాగా అనిపించింది. మేము ఫస్ట్ టైం స్కూల్లో గార్డెనింగ్ వేయడం ఇది. అంటే సార్ వాళ్ళే వేసుకున్నారు, కాకపోతే మళ్ళీ మేము మధ్యలో మళ్ళీ అన్ని కూరగాయలు, ఆకుకూరలు, కూరగాయలు, తీగ జాతివి, దుంప జాతివి అన్నీ మళ్ళీ నాటాము. కానీ చాలా బాగా అనిపించింది మాకైతే. ప్రతి ఒక్కటి ఏదైనా సరే మనకు కొంచెం ప్రకృతి వ్యవసాయం అంటే ఇంత బాగా చూసుకునే వాళ్ళు, ఇంత బాగా ఆచరించే వాళ్ళు కూడా ఉన్నారా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే వాటి విలువ తెలిసిన వాళ్ళు మాత్రమే ఈ విధంగా ఆలోచిస్తారు. అందుకు మేము ఇప్పుడు ఈ విధంగా మొత్తం ఎల్లో ప్లేట్స్, దోమ ఉంటుందనేసి, వంకాయ చెట్లకు దోమ ఉంటుందనేసి మొత్తం మేము ఎల్లో స్టిక్స్, బుట్టలు అన్నీ పెట్టేస్తున్నాము. బుట్టలు పెట్టేసిన తర్వాత ఎల్లో స్టిక్స్కి కట్టెలు కట్టి వాటికి కూడా టాబ్లెట్స్ పెట్టేసాము. తర్వాత మళ్ళీ ఇక్కడ బీట్రూట్ వేసామండి. మామూలుగా ఇక్కడ ముల్లంగి కూడా వేసాము.
చాలా బాగా అసలు చాలా బాగుండే. ఇక్కడనేమో పాలకూర వేసాము. చెట్టుకు మధ్యన ప్లేస్ ఉంది కదా, ఎందుకు ఖాళీగా వదిలిపెట్టాలి. ప్రకృతి వ్యవసాయాన్ని ఇంత బాగా ఆచరించే వాళ్ళు ఉన్నారా అని కూడా అనిపించింది. సార్ వాళ్ళకైతే వాటి విలువ అర్థమైంది కాబట్టి వాళ్ళు ఇంత బాగా అర్థం చేసుకొని వాళ్ళు ప్రకృతి వ్యవసాయం చెయ్యాలి అని అసలు లోపల ప్లేస్ సరిపోయలేదని మళ్ళీ ఫినిషింగ్ బయట కూడా నాటారండి. ఈ విధంగా చాలా బాగా నాటారు. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూసినట్లయితే.